చిత్తూరు జిల్లా ఐరాల మండలం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నిన్న యథావిధిగా ఆలయంలో అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. నిన్న రాత్రి మూషిక వాహనం కార్యక్రమాన్ని ఆలయ ఈవో పెంచల కిషోర్, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు మూషిక వాహనం సందర్భంగా స్వామివారు కాణిపాకం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. నెమలి వాహన కార్యక్రమానికి ఉభయదారులుగా కాణిపాకం, తిరువనంపల్లి, అంగరంపల్లి, కాణిపాకపట్నం, వడ్రంపల్లి, కొత్తపల్లి, చినకాంపల్లి గ్రామాదుల విశ్వకర్మ వంశస్థులచే నిర్వహించారు. అర్చకులు స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతులు ఇచ్చి భక్తులకు విభూది, కుంకుమను అందజేశారు. భక్తులకు కనువిందుగా పూజా కార్యక్రమాల్లో భాగంగా పురవీధులలో స్వామివారు విహరించారు. స్వామివారి పల్లకిని మోస్తూ బ్యాండ్ వాయిద్యాలతో అలరించారు. పురవీధులలో స్వామివారు భక్తులకు అంగరంగ వైభవోపేతంగా అలంకరణతో కనువిందు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా ఎస్పీ రాజశేఖర్ రాజు, మూషిక వాహనం ఉభయదారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పురవీధులలో విహరిస్తున్న స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కుబళ్లను తీర్చుకున్నారు.